సంగారెడ్డిలో పారిశుధ్యం ఆటకెక్కింది. ఏ గల్లీ చూసినా చెత్త కుప్పలతో నిండిపోయింది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్, చేపలు అమ్మే పరిసరాల్లో మాత్రం ముక్కుపుటాలు పగిలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల వల్ల తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నామని గగ్గోలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాలు పడితే పరిస్థితి ఏంటన్న సందేహం కలుగుతోంది. చెత్త, మురుగు వల్ల అనారోగ్యాల బారిన పడే పరిస్థితి ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కాబట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి తమ ఆరోగ్యాలను సైతం కాపాడాలని వేడుకుంటున్న స్థానిక ప్రజలతో మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా మనకు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే పారిశుద్ధ్య నిర్వహణ లోపంతోనే ఇదంతా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ చెత్త వలన ఒకంత దుర్గంధంతో వాహనదారులకు కానీ, స్థానికంగా ఉండే ప్రజలు కానీ నిత్యం నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. ముక్కు పుటాలు పలిగిపోయేలా ఇక్కడ దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతున్న పరిస్థితిని చూడండి. మెయిన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. సిటీ సంగారెడ్డి పట్టణ నడిబొడ్డున ఇలాంటి కుప్పలు అనేకం కోకొలలుగా మనకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ప్లాస్టిక్ కవర్లో చెత్త తీసుకురావడం, ఖాళీ చోటు కనిపిస్తే చాలు వాటితో నింపేయడం, చెత్తతో నిండుకుపోవడం వల్ల తీవ్ర దుర్గంధం పాలయ్యి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒకంత కారణమైతే మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఆ చెత్త సేకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కుప్పలు తెప్పలుగా చెత్త వేయడం వల్ల మనకేంటంటే ఇవి రాబోయేది వానాకాలం. ఆల్రెడీ సీజన్ ఒకంత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటికీ వానలు ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి ఉంది. మొత్తంగా ఒకవేళ వర్షాలు పడితే ఈ మామూలు పరిస్థితుల్లోనే ఇలా దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వర్షం పడి నానితే మాత్రము ఈ పరిస్థితి తీవ్రంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు కింద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు చెత్త సేకరించాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తంగా ప్రజల నుంచి ఈ మున్సిపాలిటీ ఇంటికి 100 రూపాయలు వసూలు చేస్తూ నెలవారీగా చెత్త సేకరణ చేపడుతుంది. ఒకంత ఈ కార్యక్రమం బాగానే ఉన్నప్పటికీ మరి షాపులు లేదా ఇతరత్ర ఖాళీ ప్లేసుల్లో వేసేవారి పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజల నుంచి ఒక ప్రశ్న తలెత్తుంది. మున్సిపాలిటీ అధికారులు అయితే కొన్ని చోట్ల చెత్త వేసే ప్రదేశాలను చూసి బ్యానర్లు కడుతున్నారు. చెత్త వేస్తే 5,000 జరిమానా వేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి చలనం రావట్లేదు, కదలిక రావట్లేదు, వాళ్ళ అవగాహన ఏర్పడట్లేదు. ఈ చెత్త వల్ల మేమే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఆలోచించకపోవడం శోచనీయమది. మొత్తంగా చూసినట్లయితే సంగారెడ్డి పట్టణంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త పెరిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం మన బ్యాక్ సైడ్లో చూసినట్టయితే చూడండి, కుప్పలు రాసులు పోసి ఇదేదో ఇసుక రీచా లేదంటే కంకర కుప్ప అన్న విధంగా మొత్తం ఒక భారీ స్థాయిలో ఇదే డంప్ యార్డా లేదంటే అన్న పరిస్థితిని తలపిస్తూ ఉంది. ఇది ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంది. ఎండడం వల్ల ఒకవేళ చిన్న చినుకు పడినా, వర్షాకాలం కాబట్టి చిన్న చినుకు పడినా కానీ తీవ్రమైన దుర్వాసన వెదజల్లి మనకి ప్రజలు, ఈ స్థానికంగా ఉండే ప్రజలు మొత్తం తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఇదే సమస్య పైన మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అసలు చెత్త ఇలా రావడానికి, డంపులుగా సంగారెడ్డి పట్టణం మొత్తం పేరుకుపోవడానికి కారణాలు ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా సంగారెడ్డిలో ఏ గల్లీ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయింది. దానికి ప్రధాన కారణం ఏమంటారు? అసలు ప్రధానంగా చెత్త సేకరణ ఏదైతే చెత్త బండి వస్తుందో అది 1 వీక్ ఒకసారి లేదా 1 వీక్లో 2 సార్లు వస్తుంది. ఇప్పుడు బకెట్లు నిండిపోయి, ఏవైతే చెత్త బకెట్లు ఉంటాయో అవి నిండి ఉంటాయి. అవి ఎక్కడ పోయాలి? సో ఏమంటాం, ఇది వచ్చేది వర్షాకాలం. చెత్త ఇంట్లో పెట్టుకుంటే దోమలు, ఈగలు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉన్నది. ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు రెంటర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? తీసుకొచ్చి ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ ఈ డంప్ చేయడం జరుగుతున్నది. మనకు ప్రధానంగా ఇప్పుడు కాదు, ఈ సమస్య 10 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. చెత్త సేకరణ అసలు సంగారెడ్డిలో ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటారు, కానీ దీనికి అంత గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటే అంత స్టాఫ్ ఉండదు. ఈ చెత్త సేకరణ పాలకులు సరిగా లేరు, వచ్చిన అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. సో మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ 100 రూపాయలు చెత్తకి ఏవైతే ఇస్తూ ఉన్నామో ఇంకా 100 కాకపోతే 200 తీసుకోండి. మీరు అదనంగా స్టాఫ్ను పెంచి ఇలాంటి చెత్తలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అధికారులు చర్య తీసుకోవాలి. అది కాకుండా చెత్త సేకరణ ఏదైతుందో కంటిన్యూగా డైలీ ఇంటికి వచ్చి చెత్త సేకరణ చేస్తే అప్పుడు ఈ పరిస్థితి మనకు కనిపించదు. బయట ఏదైతే చెత్త పడుతుంది, ఇప్పుడు మార్కెట్ అయిపోయిన చెత్త ఇదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతున్నది. సో దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు, మోరీలు చిన్నగా అయిపోయి వాటరు ఎక్కడైతే పోతున్నాయో అక్కడ కాలువలు కరెక్టు లేక
ఈ పరిస్థితి సంగారెడ్డిలో. ఫస్ట్ ఈ కాలువలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే అవి వాటర్ ఫ్లో ఫ్రీగా పోతే, ఈ చెత్త అందులో పోకపోతే అప్పుడు ఈ ఫ్లో పోతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఏవైతే వర్షం నీళ్ళు వచ్చినా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటాయి. కాలక్రమేణా పట్టణం పెరిగింది, అలాగే ఇది జిల్లా కేంద్రంగా కూడా మారింది. కానీ చెత్త సేకరణలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని చెప్పి మనకు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. చెత్త ఎక్కువ వేసే ప్రాంతాలను గుర్తించి అధికారులు సీసీ కెమెరాలతో పాటు మనకి అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానిపైన చెత్త వేసే వారికి 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నామని చెప్పేసి ప్రత్యేక డ్రైవ్లు కూడా రాత్రిపూట సుమారు 6 గంటల నుంచి 8 గంటల సమయం వరకు ప్రత్యేక డ్రైవ్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఒకంత మనకి ప్రజల్లో చలనం రావట్లేదు, వాళ్ళు అవగాహన కలగట్లేదు. చెత్త వేస్తే మన ఆరోగ్యాలే కదా పాడయ్యేదని చెప్పేసి వాళ్ళు ఒకంత అవగాహన రావట్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.